మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ పథకాలు ఇవన్నీ కూడా మరి అయితే 2 రోజులు ఒకటి చూస్తున్నాను. ఒక పత్రిక వచ్చి బడి మాయమైపోయింది, ఈనాడు పత్రిక రాసింది. ఈనాడు పత్రిక సూటిగా అడుగుతున్నాను, బడి మాయమైపోవడానికి ఇదేమే అట్ల బెండ లేకపోతే తోపుడు బెండ? ఏ రామోజీ గారు ఇది ఏంటి భాష? ఎక్కడ మాయమైపోయిందో చూపెట్టమనండి రామోజీరావుని. ఏ స్కూల్ మూసిస్తామో చెప్పమనండి. రాష్ట్రంలో సుమారు 42,750 స్కూల్స్ కాదు. స్కూల్ అయినా మూతపడిందా? మూత పడుతుందా? ఎవరు చెప్పారు మీకు ఇది? ఎందుకు ఇంత వయసు వచ్చిందో దీన్ని అబద్ధాలు మీరు వచ్చి మాట్లాడుతున్నారు, రాస్తున్నారు? ఇదే మీ తాను వ్యక్తిత్వం. బడి మాయమైపోయింది. ఏంటి మాయమైపోయింది? నిన్న ఈరోజు చదువుల్లో గందరగోళం. ఏంటి గందరగోళం? మీకు గందరగోళం వచ్చింది, మీకు ఇబ్బంది వచ్చింది. ఈ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణల వల్ల ప్రజల్లో ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీ మనస్సు గందరగోళం పడిపోయింది. చెప్తాను దీని గురించి కూడా మీకు వివరణ. ఇకపోతే ఇంకో పత్రిక బడుగులు మూస్తారంటే తిరగబడమంటారంట. మూస్తే తిరగబొమ్మ ముగిపోతే నిన్నేమనాలి? నిన్నేం చేయాలి? ఇదేనా రాత? నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళకి తెలియదా బడి మూసారా, బడి తెలిసి ఉంచారా అని? ఒక బళ్ళన్నీ ఉంటే నీ ఆఫీసులకు వచ్చి తిరగబోయి తాళాలు వేసేస్తే తాళాలు వేసేయాలా? ఏంటిది భాష? ఇది సమర్థనీయమా ఈ భాష? తిరగబడిన మాట. ఇది నిన్న పుస్తకాలు లేవు, చదువులు లేవు. పుస్తకాలు లేవు, చదువులు లేవు. ఇవి పట్టుకొని నేను చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, ఈ పేపర్లో రాస్తారు, ఆయన వచ్చి మాట్లాడతాడు. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? ప్రజల్ని గందరగోళంలో పెట్టి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చూపెట్టి రాజకీయ లబ్ధి కోసం. రాజకీయం నిన్ను అనుకున్నా, నేను ఇంతకుముందు చెప్పా, వల్ల ప్రత్యక్ష ఫలాలు ప్రజలు. అమ్మఒడి కార్యక్రమాన్ని ఒక బస్సు ఒక పనికిమాలిన కార్యక్రమం కింద మాట్లాడిన వాడు ఎవడైనా ఉన్నాడు భారతదేశం, అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంటే అది ఒక చంద్రబాబు నాయుడు ఒకడే. ఆ కార్యక్రమం వల్ల నష్టం ఏంటి? అదే ఆ పిల్లవాడు చదువుతున్న తల్లికి ఆర్థికంగా పరిపూర్తి చెందడానికి, బాల కార్మికులుగానే చేనీ గంట మరి చేతులిచ్చి స్కూల్కి పంపడానికి, డ్రాప్ అవుట్లు తగ్గించడానికి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుంటే ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్తాడనే ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమం పెట్టాము. మీరు దాంట్లో నీలాగేమైనా జన్మం కంప్లీట్ పెట్టి దోజు తిన్నాకైనా మధ్యవర్తులు పెట్టామా? అది కడుపు మంట. అయ్యో ఇది సక్సెస్ అయిపోతుంది, వీళ్ళు ఈ స్కీమ్ అచీవ్ అయిపోతున్నారే, ఇది మంచి పేరు వస్తుంది అనే 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 మాట అది.
ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి చేస్తున్న ఈ దుష్ప్రచారం. ఇవాళ రాష్ట్రంలో 42,750 స్కూల్స్ ఉన్నాయి. మేము తెచ్చిన నూతన విద్యా విధానం ఏంటి? ఫౌండేషన్ స్కూళ్ళు, ఫౌండేషన్ 1, ఫౌండేషన్ ప్లస్ అని పెట్టి అంగన్వాడీ నుంచి 1-2 తరగతుల్ని ఒక సర్క్యూట్ యూనిట్గా చేసి ఒక మంచి టీచర్స్ని పెట్టి అక్కడ వాళ్ళకి పునాదులు నుంచే, అంటే ఫౌండేషన్ అదే ఫౌండేషన్ పునాది స్థాయి నుంచి 1వ తరగతి నుంచి వాళ్ళకి మంచి నైపుణ్యతతో 100% వాళ్ళకి వచ్చి మరి పాఠ్యాంశాలు వాళ్ళు పెట్టి చేయించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలా అయితే గురుకుల పాఠశాలలను కేజీబీ సెంట్రల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ సిలబస్ ఏవైతే జరుగుతున్న స్కూల్స్ ఉన్నాయో వాటిలో ఏ రకంగా అయితే 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ వైజు అంటే సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు సబ్జెక్టు టీచర్స్ని పెట్టి ఒకే క్లాస్కి ఒకే టీచర్ కాకుండా 5వ తరగతి వరకు ఇప్పుడున్న విద్యా విధానం కాకుండా 3వ తరగతి నుంచే వాళ్ళకి వచ్చి విద్యను బోధించడానికి సెంట్రల్ స్కూల్స్ లాగే విధానాన్ని పెట్టి ఈ నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేశాము. మాకు వద్దు 3వ తరగతి నుంచి వద్దు, మాకు ఒక మ్యాథ్స్ చాలు అని అంటారా? చెప్పండి. దానివల్ల మంచి అని చెప్పండి. కాదు కదా. వీళ్ళకి కేజీబీ స్కూల్స్లోనూ రిజల్ట్స్ ఎంత వస్తుంది? ఆ పిల్లవాడు ఎంత పరిణితి చెంది ఎంత ఎలిమెంట్ దీంట్లో వస్తున్నాడు, ఏ రకంగా బాగున్నాడు కుర్రవాడు, దీంట్లో చదివిన కుర్రవాడు, కేజీబీ చదువుకున్న వాళ్ళు, గురుకుల పాఠ చదివిన వాళ్ళు ఆ రకంగా చేస్తే మీకేమిటి వచ్చిన ఇబ్బంది? ఒకటి ఉంది, దగ్గరికి దూరం ఉంది, 3 కిలోమీటర్లు ఎలిమెంట్ దూరం అవుతుంది కాబట్టి అని చెప్పి వచ్చింది. అది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. ఆయన కూడా దాని మీద స్పందించారు. నో, 3 కిలోమీటర్స్ ఉండకూడదు, కిలోమీటర్ పరిధిలోనే ఏమైనా జరిగితే మెర్జింగ్ జరగాలి. అది కూడా ఆ ఫెసిలిటీస్ ఉంటేనే జరగాలి. ఆ క్లాస్ రూమ్స్ అవన్నీ ఉంటేనే అవి చేయండి, లేకపోతే పోస్ట్పోన్ చేసి ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేసిన తర్వాత చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చి ఆదేశించారు, సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే చేశాము. సుమారు 42,700 స్కూళ్ళు ఉంటే 5,250 స్కూళ్ళు మాత్రమే ఈ మ్యాపింగ్ చేశాము. 5,250 స్కూళ్ళు మ్యాపింగ్ చేశాము. మ్యాపింగ్ చేసిన దాంట్లో ఇప్పుడు నా దృష్టికి వచ్చే మా అధికారులు కొద్దిగా చేసిన దాంట్లో 3 కిలోమీటర్లు ఒక అబౌవ్ 1 కిలోమీటర్ చేసింది సుమారు 296 స్కూల్స్ వచ్చి కొద్దిగా అవి చేశారని దృష్టికి వచ్చింది. ఒకవేళ అదేమైనా ఇబ్బంది అనుకుని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లేదా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారంటే వాటి కూడా రీథింక్ చేస్తాము, మళ్ళీ ఆలోచిస్తాము.